హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఇది వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 to 4.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్కి అప్ టు 40,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా రిమోట్ పొజిషన్. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నోయిడా నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 110 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2,274 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కమ్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఎర్త్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ హూ వుడ్ ఎర్న్ ఎడ్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అనమాట. మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం చక్కగా వచ్చుంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్ అనమాట. సో మీరు వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాలి. అండ్ అలాగే వీక్ ఆఫ్స్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే ఉంటుందన్నమాట. వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్రీ టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే శాలరీ వచ్చేసి మీకు అప్ టు 40,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి సో జెటా మిల్ కార్డ్కి సంబంధించి పర్ యానం వచ్చేసి మీకు 13,200 రూపీస్ అయితే పే చేస్తారనమాట. ఇంటర్నెట్ అలవెన్సెస్ ఉంటాయి. 1,250 రూపీస్ పర్ మంత్ అయితే వేస్తారనమాట. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ పర్ షిఫ్ట్కి వచ్చేసి మీకు 150 to 225 వరకు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ 5 days అయితే వర్క్ ఉంటుంది. వీక్లో 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్. టు అప్లై అండ్ కంప్లీట్ ఆన్లైన్ అసెస్మెంట్ యూ విల్ నీడ్ ఏ ల్యాప్టాప్ పీసీ. సో మీరు ల్యాప్టాప్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ అసెస్మెంట్ని మీరు ఈ యొక్క ల్యాప్టాప్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. హెడ్ ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్ అనమాట. ఎటువంటి నాయిస్ లేకుండా మీరు అసెస్మెంట్ని అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ అనమాట. మొబైల్ నుండి అయితే యాక్సెస్ అవ్వదండి. ల్యాప్టాప్ నుండి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్ట్ ఇన్ ఎన్ అన్డిస్టర్బ్ ఎన్వైరన్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. మినిమం 100 Mbps అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క అసెస్మెంట్ నుండి అటెంప్ట్ చేసే ముందు. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఓన్లీ ఆన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ విత్ ఫంక్షనింగ్ వెబ్ కెమెరా యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్రోఫోన్. ఇట్ మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మంచిగా ఉండాల్సి ఉంటుంది. ప్లీజ్ డూ నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ యాజ్ పర్ ప్రాసెస్ ఈజ్ ఎంటైర్లీ రికార్డెడ్ అనమాట. సో మీరు అసెస్మెంట్ టైంలో ఎటువంటి హెల్ప్ అయితే తీసుకోకూడదు అనమాట. సో కంప్లీట్గా అది రికార్డ్ అయితే అవుతుంటుంది అనమాట ఆ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. అసెస్మెంట్ లింక్ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు అసెస్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. నోట్ వచ్చేసి కైండ్లీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ యూజింగ్ అబోవ్ లింక్ పోస్ట్ విచ్ యూ విల్ రిసీవ్ అసెస్మెంట్ లింక్ విత్ ఇన్స్ట్రక్షన్ విచ్ నీడ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 hours అనమాట. లిమిటెడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. సో త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎక్కువ వర్క్ అయితే తీసుకుంటున్నారు. పర్మనెంట్ అయితే కాదనమాట. టెంపరీగా అయితే తీసుకుంటున్నారు. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్. ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో అప్లై ఆన్ కంపెనీ సైట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.